శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక శోభతో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్ర వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2010లో హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభాయాత్ర అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. దీంతో నగరంలో జరిగే అన్ని మతపరమైన కార్యక్రమాలను సిటీ పోలీసులు ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రశాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఈ ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. శోభాయాత్ర ఊరేగింపు గౌలీగూడ చేరుకున్న తర్వాత అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గౌలీగూడ నుంచి ఊరేగింపు కోఠి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంట వరకు ప్రారంభం కానుంది. యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాలకు శోభాయాత్ర చేరుకోగానే వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు పోలీసు వారితో సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు పాటించి సహకరించాలని కోరుతున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శోభాయాత్రదారులు చాలా చిన్నగా ఉండడంతో భారీ టస్కర్ వాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందస్తుగా వాహనాలతో ఒక ట్రయల్ రన్ ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు కోరారు. పోలీస్ శాఖ తరపున డ్రోన్ల సహాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మతపరమైన ర్యాలీలు నగర ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా డీజే సౌండ్ వాడడం వలన ప్రజలకు గుండె జబ్బులు, వినికిడి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. దీంతో డీజేకు బదులుగా సౌండ్ సిస్టమ్ను వాడాలని అధికారులు నిర్వాహకులకు సూచిస్తారు. గతంలో వినాయక చవితి వంటి వేడుకల్లోనూ ధ్వని కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీంతో వాటిని తగ్గించేందుకు సిటీ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి డీజే సౌండ్ సిస్టమ్ వాడకం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరామనవమి శోభాయాత్రను విజయవంతం చేసేందుకు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జాయింట్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. ఈసారి శోభాయాత్రకు దాదాపు 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో కూడా శోభాయాత్ర ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.